పళ్ళు ఉన్న చెట్లకే రాళ్ళు పడతాయి అన్నారు కదా, నా దగ్గర పళ్ళు ఉన్నాయని కూడా మీరు చెప్పారు. మీ దగ్గర ఏం పళ్ళు ఉన్నాయి, ఎవరు రాళ్ళు వేసారు సార్? అంటే సామెతను మీరు ఇటు కన్వర్ట్ చేస్తే కష్టం. మీరు అన్నదే అడిగాను నేను అన్నాను, మీరు అన్నదే అడిగాను నేను. 100% ఏం పళ్ళు మళ్ళీ ఇప్పుడు అంటున్నా, ఏం రాళ్ళు వేసారు? ఇప్పుడు అంటున్నా, ప్రజల ఆశీస్సు, ప్రజల ప్రేమ అభిమానం, ప్రజల దీవెనలు ఉన్నప్పుడు, ప్రజా బలం ఉన్నప్పుడు డెఫినెట్గా ఇటువంటి కామెంట్స్ అందరూ చేస్తారని ఒక వేదికలో నేను చెప్పా. దాన్ని ప్రజలు బలం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నన్ను కామెంట్ చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు నచ్చని వాళ్ళు. శ్రీనివాసరెడ్డి బలం ఉంటుందా, బలాన్ని కొనుక్కుంటారా సార్? అంటే కొనగలిగే వస్తువు అయితే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ శ్రీనివాసరెడ్డి గారిని 100 సార్లు కొనే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రేమ అభిమానాన్ని కొంటే వచ్చేది కాదండి. ఎవరైతే ఈనాడు ఎవరన్నా అట్లా అనుకుంటే అది వారి అపోహ. డబ్బుతో రాజకీయం చేయాలి అని ఎవరన్నా అనుకున్నా అది కూడా అపోహనే. ప్రేమ అభిమానాన్ని, రాజకీయాన్ని డబ్బుతో చేస్తున్నారు అనుకుంటే అది వారి అవివేకమనే నేను చెప్పగలను. పొంగులేటి ప్రేమ అభిమానం అంతా కూడా ఎస్సీలు ఎస్టీల దగ్గర చూపిస్తారని, పొంగులేటి తన ప్రేమ అభిమానాలన్నీ కూడా ఎస్సీలు ఎస్టీల దగ్గరే చూపిస్తారని, వాళ్ళైతే మన మాట వింటారనా? అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇతరత్ర అందరూ సీనన్నతో ఉంటారు. ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం కాదు అని ఎవరో ఒకళ్ళు ఎస్సీలు ఎస్టీల మీదనే చూపిస్తున్నారని అనుకుంటే మరి వేరే దగ్గర అసలు నాకు 0 ఓట్లు రావాలి కదా.